ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం కాబట్టి కేరళ పద్ధతిలో అండి మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా మరి మీనరాశి ఏంటి ఎప్పుడైనా చాలా అదృష్టంగా ఉండబోతుంది. దానికి ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమ. చూసే వీక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కూడా మీకు అష్టైశ్వర్య యోగయోగం ఉండాలని కోరుతూ ఉంటాము. మీకు అన్నీ కూడాను మంచిగా ఎప్పుడైనా మంచి యోగదాయకం రావటం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క మీనరాశికి కొన్ని సంఘటనలు, కొన్ని దుఃఖాలు అనేది ఏర్పడే వంటి ఒక సూచనలు మనకు కనపడుతుంటాయి. ఎందుకు అప్పుడే వీళ్ళకి వచ్చేసి ఎలాంటి శని ఇప్పుడు నడుస్తూ ఉంది కాబట్టి ఆ ఒక ప్రెషర్ అప్పుడు కనపడుతూ ఉంటుంది. అందుబాటు ప్రెషర్కి వీళ్ళకి కొద్దిగా దోషాలు ఉంటాయి. ఎక్కువ శాతం వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు జ్యోతిలింగ దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. జ్యోతిలింగ దర్శనం అంటే సోమనాథ లింగము, ఓంకారేశ్వరము, ఉజ్జయినిలో ఉన్నటువంటి ఒక ఆలయాన్ని కానీ, లేదంటే కాశీ విశ్వనాథ స్వామి ఒక ఆలయంలో కానీ, అటువంటి ఆలయాల్లో వెళ్ళేసి మీరు ప్రత్యేకమైనటువంటి ఒక పూజా కార్యక్రమాలు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే శనికి ఈశ్వరుడికి బాగా ఇదిగా ఉంది కాబట్టి, శనికి బాగా దోషం ఉంది కాబట్టి మీరు చాలా దుఃఖంలో ఉంటారు. ఫైనాన్స్గా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా అనేక రకమైనటువంటి ఒక ఐదు రకాల 6 రకాలైనటువంటి ప్రభావం అనేది మీ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు ముందు అడుగు వేయాలి. ముఖ్యంగా ఏంటంటే అమ్మా, వీళ్ళు ప్రత్యేకమైనటువంటి రూపాయి కూడాను ప్రతిదిన కూడాను కొద్దిగా కేటాయించుకోవాలి. భార్యాభర్తల్లో కూడా అన్యోన్యతత్వంగా ఉండకపోవచ్చు. వాళ్ళ ఒక ఇంట్లో సంసారం కూడాను అనుకూలంగా ఉండకపోవచ్చు. అటువంటి అన్నీ కూడా ఈ సంవత్సరం జరగబోతుంటుంది. సో వ్యాపారంలో కూడాను ఎటువంటి కూడాను రైతులకు కూడా కాస్త నష్టపరిహారం జరగటము, మరియు అదే రకంగా కొద్దిగా మనం ఏదైనా మీరు పోస్టింగ్ బయటకు పెట్టుకోవాలన్నా, పోస్టింగ్ చేసుకోవాలన్నా, ఇంకేదైనా ఎవరికైనా కూడా మీరు అప్పు తీసుకోవాలన్నా కూడా, మీరు కేటాయించుకోవాలన్నా కూడా అది రాకపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నిటి కూడా నివారణ ఎట్లా, ఆ శనీశ్వరునికి మనం ఏ విధానమైనటువంటి శాంతి చేసుకుంటే ఎటువంటి ఫలితం లభిస్తే ఎటువంటి యోగదాయకం ఉంటుంది అనేసి ఆలోచనతో మీనరాశి వాళ్ళు చాలా తపన పడుతూ ఉంటారు. సో వాస్తవానికి ఏంటంటే బాగా కష్టపడేటువంటి వ్యక్తులు మీనరాశి. మీనరాశి ఏంటంటే చేప, ఎప్పుడు కూడా చేతికి చిక్కదు. మనుషులు కూడా అలాగే ఉంటారు. సో ఎప్పుడు కూడా వాళ్ళ చేతికి చిక్కదు, ఎప్పుడు కూడా స్కిప్ అవుతూ ఉంటారు. మనిషి ఎప్పుడు కూడా మనకి ఎవరైనా గాల వేస్తే పడతారేమో, అది వేరే విషయం. కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొన్ని విషయాలు మాత్రం పడరు. అటువంటి రాశి ఉంటుంది. చాలా చలాకీతనంగా ఉంటారు, చురుగ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. ఇతరులకు హెల్పింగ్ చేసే వంటి నేచర్స్ ఉంటుంది. మీనరాశి వారికి అదృష్ట యోగము పట్టాలి అంటే శనీశ్వరునికి సంతోషము చేయాలి. శనీశ్వరునికి సంతోషం చేయాలంటే ఏ విధానంగా చేయాలంటే కూష్మాండ దీపం. ఏమ్మా, కూష్మాండం అంటే ఏంటి? బూడిది బుర్మకాయ ఉంటుంది పెద్దది. ఆ బూడిది బుర్మకాయంలో మీరు శనీశ్వరునికి మంగళవారంన, మీరు శనివారంన ఒక్క బూడిది బుర్మకాయని కోసి దాని నిండా మీరు ఏం చేస్తారంటే ఈ 3 తైలము పోయాల. ఏమేమి తైలం పోస్తారు దీనే? మీరు కస్టర్డ్ ఆయిల్ అంటే మీరు ఆముదము నూనె అంటారు, కస్టర్డ్ ఆయిల్. ఇంకోటి నువ్వుల నూనె. మూడోది ఎప్పుడైనా విప్ప నూనె. 3 తైలాలు ఒక్కొక్క లీటర్ పోసుకోండి, 1/2 లీటర్ పోసుకోండి, 1/4 పోసుకోండి, మీ ఇష్టము. ఎందుకంటే ఆ సైజు తగినట్టుగా కూష్మాండం పెద్ద సైజు ఉంటుంది కాబట్టి. మరి వత్తి ఎప్పుడైనా ఒక మంచిగా ఒక 1/2 కేజీ తీసుకున్న, 1/4 కేజీ తీసుకున్న ఆ వత్తి మంచిగా తొడ్డుగా చేసి అందులో కర్పూరం పెట్టి ఆ ఒక శనీశ్వరునికి దీపారాధన చేయాలా. శని స్తోత్రం, శని గాయత్రి జపం చేసుకోవాలా. స్వామికి విశేషమైనటువంటి అష్టమి రోజున కాలభైరవ అష్టక స్తోత్రం, కాలభైరవుని యొక్క అభిషేకం, కాలభైరవకు కూష్మాండ బలి పూజ, కాలభైరవునికి కోటర్ ఉంటుంది కమ్మా మద్యపానీయము, అది ఆ స్వామికి నివేదన పెట్టాలి అక్కడ. అంటే ఇది వచ్చి స్వామి వారికి దుఃఖహరణ, దోషహరణ, నివర్ధన పోతుంది. ఆ మద్యపానీయము ఆ ఒక్క కాలభైరవునికి ఇవ్వటం, ఆ స్వామికి అభిషేకం చేయటం వల్ల కూడా సకల దోష నివర్ధన అవుతుంది. ప్రతి రాత్రి హనుమాన్ చాలీస,
కాలభైరవష్టకము, కంద షష్ఠి కవచము. ఇవి 3 కూడా గట్టిగా ఈ యొక్క రాశి వాళ్ళు చదివితే అదృష్ట యోగము పట్టవడానికి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు ఆలయం కూడా ఏది దర్శిస్తాం మంచిదండి? ఇది వరకు నేను చెప్పాను కొన్ని ఆలయాలు. కాలభైరవుని ఆలయం కానీ, శనీశ్వరుని ఆలయం కానీ వాళ్ళని పట్టుకోవాలి. ఇంకా ఆ సార్ని పట్టుకుంటేనే పనులు అవుతాయి. వాళ్ళు లేదు అప్పుడే ఉన్నారు మనకు బోలాబాల శంకరుడు, హరహర మహాదేవ. ఆ లింగేశ్వరుని పట్టుకుంటే, పరమశివుని పట్టుకుంటే సకల దోష నివారణం అంతా కూడా ఆయనే చూసుకుంటే. ఎందుకంటే కాలము, చక్రము, నమార అన్నీ కూడా ఆయనే సర్వతర్యామి. మాకు ఏ గ్రహాలు తెలియదు, ఏ దోషము తెలియదు, మాకు ఏ ఆలయం లేవంటే మీ ఊళ్ళో ఉన్న శివాలయం ఉంది కదా, శివుణ్ణే చూడండి. ఎందుకంటే శివుణ్ణి నిరంతరం నంది ఎందుకు చూస్తుందంటే ఎప్పుడైనా కూడా శివుడి దృష్టి మన మీద పడదా. అందుకే నంది ఎప్పుడు కూడా కన్ను రెప్ప ఆడకుండా అందుకే ఆలయంలో ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళినప్పుడు కన్ను తెరిచిదా స్వామిని చూడాల, వారి దృష్టి మన మీద పడాల. మీరు కొంతమంది ఏం చేస్తారు, గుడి వెనకాల వెళ్ళి గుడి గోడను పట్టుకొని ఊగుతూ ఉంటారు. అది ఏముంటుంది అక్కడ, మంచిగా ఎదురుగా వెనకాల రాక్షసులకు ఉంటాయి. అందుకే వెనక ఎప్పుడు కూడా ముట్టకూడదు. వెనకాల మనకు ఏదో తృప్తి కోసం వెనక గుడి ఆనుకొని ఉంటుంది కదా, చీపు వెనక చీపు రాస్తుంటే ఏ దేవుడు అనుగ్రహించాడు, అది వేస్ట్. గుడికి ముందే రావాలి, ముందే వచ్చి ప్రదక్షిణ చేసినాక ముందే కన్ను తెరుచుకొని మీరు స్వామివారికి మీ దుఃఖం ఏదైతే ఉందో, మీ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ స్వామికి మొరగించుకోవాలి. ఎందుకంటే మన పర్సనల్స్ ఇతరికి మనం చెప్పుకోలేము, మన ఇంటర్నల్ ఫీలింగ్స్ ఇతరులో షేర్ చేసుకోలేము, మనలో ఉన్నవంటి ఒక సంతోషాన్ని ఇతరులో షేర్ చేసుకోలేము. కొన్ని చెప్పుకొని ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి. అది వినేది ఒకటే, భగవంతుడు ఒకటే. తర్వాత అమ్మ నాన్న వింటారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేసేది ఏంటంటే స్వామివారికి మనం కన్ను నేత్రాలు తెరిచి దర్శనం చేసుకోవాలి. ఈ ఒక మీనరాశి వారికి శనిదోషం పీడిస్తుంది కాబట్టి ఈ క్రోధనామ సంవత్సరంలో కొద్దిగా క్రోధంగానే ఉంటుంది, కొద్దిగా వంకరగానే ఉంటుంది. తప్పి దానికి మీరు ఆ వంకర్ని సీదా చేసుకోవాలంటే ఈ పరిహారం చేసుకోవాలి. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. సర్వే జనం సుఖినో భవంతు.